రైట్ అసెంబ్లీ సమావేశాలపై రేపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్ష ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ ఓటు తొలగింపుపై ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు హైదరాబాద్లో హీట్ స్పీచ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ సమావేశం అంశాలపై గుంటూరు నుంచి రవికృష్ణ హైదరాబాద్ నుంచి కుమార్ హరికృష్ణ అజీం ఫీల్డ్ రిపోర్టు పూర్తి సమాచారం అందిస్తారు. ముందుగా అసెంబ్లీకి సంబంధించి ఒక న్యూస్ చూద్దాం. ఆగస్టు 17 నుంచి 4 రోజుల పాటు ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై రేపు కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడి భేటీకి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో 50వ వర్షాకాల సమావేశం కానున్న దీనికి సంబంధించి శాసనసభపరమైన విధి విధానాలపై చర్చ జరుగుతోంది. ఈ 50వ సమావేశం రాష్ట్ర శాసనసభ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ప్రజాస్వామ్య విలువల పట్ల దాని నిబద్ధతను తెలియజేస్తుంది. ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, ఈసారి వర్షాకాల సమావేశాలు ఏంటి స్పెషాలిటీ, ఎలా ఉండబోతున్నాయి? అంటే శ్రీదేవి, ఈ వర్షాకాల సమావేశాలు అయితే ఈ నెల 15 నుంచి 4 రోజుల పాటుగా కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వర్షాకాల సమావేశాలకు సంబంధించి ప్రధానంగా ప్రత్యేకత అయితే మాత్రం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర 50వ ఈ వర్షాకాల సమావేశాలుగా కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక గొప్పగా ఈ సమావేశాలు నిర్వహించాలి, అదొక మైల్ స్టోన్గా ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే ఈ సమావేశాలు నిర్వహించడానికి అయితే మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి రేపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే మాత్రం ఆయన మండలి చైర్మన్ అదేవిధంగా కూడా ఏపీసీఎస్తో సమావేశం కానున్నారు. ఈ సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి ఏమిటి, అదేవిధంగా కూడా క్వశ్చన్ అవర్కి సంబంధించి విధి విధానాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి క్లారిటీతో వాళ్ళతో డిస్కషన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ అయితే ఈ సమావేశాలకు కూడా రానని కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యం, ప్రధానంగా కూడా ఆ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా కల్పించినట్లయితే మాత్రమే మేము సమావేశాలకు వస్తామని మాజీ సీఎం జగన్ కూడా చెప్పడం అనేది జరిగింది. అటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి వ్యూహాలుకి వెళ్ళాలి, అదేవిధంగా కూడా ప్రధానంగా ఏదైతే ఈ మండలికి సంబంధించిన సమావేశాల్లో అయితే మాత్రం ఈసారి అయితే కీలక పరిణామాలు చోటు చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మండలి చైర్మన్కి సంబంధించి ఈ డిప్యూటీ చైర్మన్ ఎంపిక కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆ ఎన్నికలు కనుక జరిగినట్లయితే మాత్రం వైసీపీకే ఆ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా దక్కేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోతారనే దాని మీద అయితే మాత్రం కొంత సస్పెన్స్ నెలకొల్పుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ప్రతిపక్ష పార్టీ లేకపోయినటువంటి సందర్భంలో ఈ అధికార పక్షమే ప్రతిపక్షంగా కూడా వ్యవహరించి ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేస్తుంది అనే దాని మీద అయితే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆ తర్వాత అంటే ఖచ్చితంగా 2:30కి ఈ సీఎస్తో అదేవిధంగా కూడా మండలి చైర్మన్తో కూడా సమావేశం నిర్వహించడం, దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద చర్చ నడుస్తుంది. ఆ తర్వాత అయితే మాత్రం 3:30కి ఈ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అనే దాని మీద, అదేవిధంగా కూడా అధికారులు ఏ విధంగా కూడా ఈ సమావేశాలను సంబంధించి ఏ విధంగా ముందుకు పోతారనే దాని మీద కూడా సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా 17వ తారీఖు నుంచి జరిగేటువంటి ఏదైతే వర్షాకాలపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం ప్రధానంగా ఈ ఒక పక్కన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షమైనటువంటి వైసీపీ అయితే మాత్రం వీటికి ఈ సమావేశాలకి గైర్హాజరవుతామని ముందుగానే స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ మండలికి సంబంధించి మండలిలో అయితే మాత్రం ప్రధానంగా కూడా ఈ అధికార పక్షం మీద దాడి చేసేందుకైతే ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో అయితే మాత్రం సమావేశాలు ఏ విధంగా హాట్గా జరుగుతాయి అనేది దాని మీద అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.